అందులో నారా లోకేష్ గారి పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు మీరు ఇప్పుడే 3 రోజులైంది అనంతపురంలో 3rd జనరేషన్ ఫైటర్ జెట్ పరిశ్రమను మన అనంతపురానికి తీసుకొచ్చినారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ చేసుకుంటూ 30 రోజుల్లో ఎక్కడో పక్క రాష్ట్రాలకి పోవాల్సిన పరిశ్రమని త్వరితగతిన అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చేసి ఎంత స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మన రాష్ట్రానికి పరిశ్రమల ఆవశ్యకత ఎంతగా ఉంది, అలాగనే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసము అక్కడ ఏ విధమైన అవకాశం వచ్చినా ఆ పరిశ్రమలను స్థాపిస్తూ ముందుకెళ్తున్నారు. మన అనంతపురంలోని ఈ యొక్క ఫైటర్ జెట్ పరిశ్రమని ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగనే మాటలు చెప్పడం కాదు, చేతల మీద పని చేయాలని చెప్పి నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. 2014-19 మధ్యన పంచాయతీరాజ్ శాఖ మాత్యులుగా ఉండి ఎన్నో వేల కిలోమీటర్ల రోడ్లు వేసి ఆ రోజే భవిష్యత్తు నాయకుడుగా మన నారా చంద్రబాబు నాయుడుకు వారసుగా నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతము మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీఎస్లలో కూడా లోకేష్ గారు తన శైలిని చూపిస్తూ దాదాపు 900 పైచిలుకు సేవలను వాట్సాప్ యాప్ ద్వారా ఈరోజు గవర్నెన్స్లో తీసుకొని వచ్చేసి ఎవరైనా కానీ వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ సేవలను వినియోగించుకునే విధంగా ప్రభుత్వంలో అనేక మార్పులను తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ మీద ముందుకు తీసుకొని పోతున్నారు. పంక్చువాలిటీలో పేరుగాంచిన నారా లోకేష్ గారు ఈరోజు కడప నియోజకవర్గంలోకి వస్తున్నారు. ఈ యొక్క పర్యటన కడప నియోజకవర్గము అలాగనే కడప జిల్లాలోని పారిశ్రామిక రంగానికి చేయూతనిచ్చే విధంగా ఉంటుందని సంపూర్ణంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.